మార్నింగ్ ఎడిటోర్లు ఎంతమంది చదివారు? ఎంతమంది చదివి ఎనాలిసిస్ విన్నారు? రైజ్ యువర్ హ్యాండ్. Four out of 47. 5, 6. దినేష్ చదవలేదు. సమీర్, శేఖర్, స్వప్న, స్వాతి, భార్గవ్. వై? ఒక్క ఎడిటోరియల్ చదవడానికే 1.5 to 2 hours పడుతుంది సరిగ్గా ఫస్ట్ టైమర్స్కి. If you are not doing it, then you are doing injustice to your preparation. It's pretty clear. If you are not doing it, you are not doing justice to your preparation. Maunika చదవలేదు. Guys, you have to read it daily. Your syllabus, majority of your weightage is for RC. And bank exams, PO aspirants కి మెయిన్స్ లో మెజారిటీ అంతా ఆర్సీఏ. అది మీరు క్లియర్ చేయాలి అంటే యూ నీడ్ టు రీడ్ ఎడిటోరియల్ డే. కంప్లీషన్ ఈస్ హార్డ్లీ ఎనీథింగ్, అది పెద్ద విషయమే కాదు. స్కిల్ బిల్డింగే కష్టం. స్కిల్ బిల్డింగ్ కష్టం. సో ఐమ్ నాట్ ట్రైంగ్ టు పిన్ పాయింట్ యూ. అడిగితేనైనా మొదలు పెడతారని చెప్పి అడుగుతున్నాను. ఇట్ ఈస్ ఫర్ యువర్ ఓన్ బెనిఫిట్. డోంట్ మిస్ ఇట్. ఆల్వేస్ నేను చెప్పేది ఇంగ్లీష్ మాత్రం చెప్పింది ఫాలో అవ్వకపోతే, నేను రీడింగ్ కాంప్రహెన్షన్ క్లాస్ చెప్పడం వల్ల మీలో రీడింగ్ ఇంప్రూవ్ కాదు. నేనే చెప్తున్నాను, ఇంప్రూవ్ కాదు. మీరు రోజు ఎడిటోరియల్ చదవడం వల్ల, నా అనాలిసిస్ వినడం వల్ల ఇంప్రూవ్మెంట్ వస్తుంది. రీడింగ్ కాంప్రహెన్షన్ ఎలా చేయాలి అని నేను ఒక క్లాస్ చెప్పేస్తే ఎలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది? ఎలా చేయాలి, ఎలా చదవాలి అంటాను. చదివింది మీకు అర్థం కాకపోతే, అర్థమైతే ఇక చేయగలుగుతారు. అర్థం కాకపోతే ఏం చేస్తారు? అర్థం అవ్వాలి, కాంప్రహెన్షన్ బిల్డ్ అవ్వాలి అంటే చదవాలి. Only you guys can do it, no one else can do it. Only if you do it daily, you will improve. చాలా కష్టం, చాలా చాలా కష్టం. మీ చాయిస్. ఇంకా టైమ్ అండ్ పర్సివరెన్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పర్సివరెన్స్? తెలుగులో ఒక పదం ఉంటుంది, పట్టుదల కాదమ్మా. చదవగలరా? స్థితప్రజ్ఞ అంటారు తెలుగులో. స్థితప్రజ్ఞ అంటే ఏంటి సార్? దానికంటే పర్సివరెన్స్ ఈజీగా ఉంది అనిపిస్తుంది కదా. అంటే ఏదన్నా పట్టుదల లాంటిదే, కానీ ఏదైనా ఒక విషయాన్ని కృషితో ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వదలకుండా చేసే పోరాటాన్ని పర్సివరెన్స్ అంటారు. ఇఫ్ యు కీప్ గోయింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ డిఫికల్టీస్, ఇన్ స్పైట్ ఆఫ్ ఇష్యూస్, ఇన్ స్పైట్ ఆఫ్ హర్డిల్స్, ఇన్ స్పైట్ ఆఫ్ అబ్స్టికల్స్, యువర్ కంటిన్యూడ్ ఎఫర్ట్, దట్ ఈస్ కాల్డ్ పర్సివరెన్స్. ప్రతి వ్యక్తికి కావాల్సినదే, ఎస్పెషల్లీ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆస్పిరెంట్కి యూ షుడ్ హ్యావ్ పర్సివరెన్స్. కష్టం వస్తే వదిలేయడం, నష్టం వస్తే వదిలేయడం, దెబ్బ తగిలితే వదిలేయడం, నో. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా విడిచిపెట్టకుండా వెళ్ళడం. The Mars mission will test out technologies to help sustain the presence of humans there. మార్స్ మిషన్, నాసా వాళ్ళు పంపిన ఒక ఇది మార్స్లో దిగింది. దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? అక్కడ హ్యూమన్స్ బతికే అవకాశాలు ఉన్నాయా, ఉన్నారా లేదా, ఉండే అవకాశం ఉందా లేదా టెస్ట్ చేయడం అనేది అక్కడ ఉద్దేశం. Bhargav, use headset. The possibility of life on Mars has excited the imagination.
మార్స్లో లైఫ్ ఉండొచ్చు అనే పాసిబిలిటీ ఏదైతే ఉందో ఇట్ హెస్ ఎక్సైటెడ్ ది ఇమాజినేషన్. మన యొక్క ఇమాజినేషన్ ఎక్సైట్ చేసింది. ఇమాజినేషన్ అంటే అర్థం ఏంటి? సంథింగ్ దట్ వి ఇమాజిన్, అంటే మనం ఊహించగలిగింది, అంటే మన ఊహల్ని ఎక్సైట్ చేసింది, అంటే ఇలా జరుగుతుందా అని. అమాంగ్ ద సైంటిఫిక్ కమ్యూనిటీ ద కరెంట్ థింకింగ్ ఈస్ దట్ లైఫ్ మే హ్యావ్ ఎగ్జిస్టెడ్ ఆన్ ద ఎర్త్స్ రెడీ ప్లానిటరీ నైబర్ ఎ లాంగ్ టైమ్ అగో. ప్రస్తుతం సైంటిఫిక్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరిలో, అమాంగ్ ది సైంటిఫిక్ కమ్యూనిటీ వాళ్ళందరిలో ద కరెంట్ థింకింగ్ ఈస్ దట్, ప్రజెంట్ ఉన్న థింకింగ్ ఏంటంట, ఈస్ దట్ లైఫ్ మే హ్యావ్ ఎగ్జిస్టెడ్, లైఫ్ ఉండవచ్చు, అంటే ఇంతకు ముందు అక్కడ జనాలు బతికి ఉండవచ్చు. జనాలంటే మనుషులనే కాదు, లైఫ్ ఎనీ జీవరాశులు ఏవైనా సరే ఉండవచ్చు అక్కడ. ఎక్కడ? ఆన్ ద ఎర్త్స్ రెడీ ప్లానిటరీ నైబర్. రెడీ అంటే ఎర్త్ రెడ్ కలర్ లో ఉండేదని అర్థం. బ్లడ్ కలర్ లో రెడ్ కలర్ లో ఉండేదని రెడీ అంటారు. మార్స్ రెడ్ గా ఉంటుంది కదా. నైబర్ అంటే మన పక్కనే ఉన్న గ్రహం, భూగ్రహానికి పక్కన గ్రహం. ఏ లాంగ్ టైం, చాలా కాలం క్రితం అక్కడ లైఫ్ మే హ్యావ్ ఎగ్జిస్టెడ్ అనేది కరెంట్ థింకింగ్. అండర్స్టాండింగ్ దిస్ విల్ enrich our studies of evolution and nurture of life outside the earth. దీన్ని అర్థం చేసుకోవడం అనేది ఇట్ విల్ enrich our studies of evolution. ఎవల్యూషన్ జీవ పరిణామం, అంటే ఎలా మనిషి డెవలప్ అయ్యాడు, ఎలా ఇంప్రూవ్ అయ్యాడు, ఒక రకంగా ఉండే వ్యక్తి ఇంకో రకంగా ఎలా మారారు, లైఫ్ అనేది ఎలా ఎవాల్వ్ అయ్యింది అనేది అనే దానిపైన మనం చేస్తున్న స్టడీస్ ని ఇది ఎన్రిచ్ చేస్తుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎన్రిచ్? ఎన్రిచ్ అంటే మీరు చూస్తుంటారు ఎప్పుడు కూడా న్యూస్ పేపర్స్లో వాటిలో ఎన్రిచ్డ్ విత్ మినరల్స్ అంటారు. మేక్ రిచ్ కాదు, ఎన్రిచ్డ్ విత్ మినరల్స్, ఎన్రిచ్డ్ విత్ పోషక పదార్థాలతో ఉండేది, వాల్యూని ఇంక్రీజ్ చేయడం. ఎగ్జాక్ట్లీ. నర్చర్ అన్న మీనింగ్ ఏంటి? నర్చర్ అంటే పోషించడం, పెంచిగా పోషించడం. ఇఫ్ యు ఆర్ ట్రైయింగ్ టు నర్చర్ సమ్వన్, వాళ్ళు మెల్లగా వాళ్ళ గ్రోత్ కి సరిపడేది మనం ఇస్తూ పెంచామనుకోని నర్చర్ అంటాం. మొక్కలకి ఎరువులు గట్రా పోస్తే నర్చర్ చేస్తున్నట్టు, డెవలప్ చేయడం. రెండు సిమిలర్ మీనింగ్ తోనే వస్తాయి. అవుట్ సైడ్ ఎర్త్ లైఫ్ అనేది దానికి సంబంధించి మనం చదువుతున్నాం, ఎలా ఉంది, ఎలా డెవలప్ అవుతుంది అనేది మనం చదువుతున్నాం. ఆ స్టడీస్ కి ఇది హెల్ప్ అవుతుంది అని అర్థం. ద రీసెంట్ నాసా మిషన్ మార్స్ 2020 that was launched from Cape Canaveral, Florida on June 30, 2020, landed on the Jezero crater in Mars on February 18 to much celebration. నాసా వాళ్ళు రీసెంట్ గా పంపించిన మిషన్ మార్స్ 2020 ఏదైతే ఉందో, దట్ వాజ్ లాంచ్ ఫ్రమ్ కేప్ కెనవెరల్ నుంచి దాన్ని లాంచ్ చేశారు. ఏ రోజు? 30th June 2020 నాడు లాంచ్ చేశారు. ఇది మార్స్ లో ఉన్న జెజెరాలో ల్యాండ్ అయింది. ఎప్పుడు? February 18 ల్యాండ్ అయింది. టు మచ్ సెలబ్రేషన్ అంటే అందరూ ఆనందానికి దారి తీసింది. మీకు ఎలా అంటే టు అవర్ అస్టానిష్మెంట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, టు అవర్ అస్టానిష్మెంట్ అంటే అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేస్తూ ఇలా జరిగింది. అస్టానిష్మెంట్ అంటే అర్థం ఏంటి? ఒక ఆశ్చర్యాన్ని క్రియేట్ చేయడం, ఆశ్చర్యంతో కూడిన ఆనందాన్ని క్రియేట్ చేయడం, అస్టానిష్మెంట్. ఇక్కడ సెలబ్రేషన్ అంటే మనం అందరం సెలబ్రేట్ చేసుకునే వాతావరణాన్ని కల్పించింది అలా ల్యాండ్ అవ్వడం అనేది. ఆఫ్ స్పెషల్ మ్యాగ్నిఫిసెన్స్ వాజ్ ద ఎంట్రీ, డిసెంట్ అండ్ ల్యాండింగ్ ఆఫ్ మిషన్స్ Perseverance rover, described as the shortest and most intense part. Now you tell me, what is the meaning of descent? దీని మీనింగ్ ఏంటి చెప్పండి? వెరీ గుడ్ సాయి. కిందకి దిగడం. దీనికి ఆపోజిట్ చెప్పండి. ఓకే, ద్వారకేష్ భవన్ చెప్తున్నాడు నాట్ ఎంకరేజ్ అనేది అక్కడ ఎలా ఫిట్ అయింది? ద్వారకేష్ భవన్ ఏ రకంగా ఫిట్ అయిందో ఒకసారి చెప్పు. ఐ వుడ్ లైక్ టు అండర్స్టాండ్.
Yeah, ascent is the correct word. Ascent is the correct word. దీనికి ఆపోజిట్ అంటే ascent. అంటే కెరియర్ లో పైకి వెళ్ళడం, జీవితంలో పైకి వెళ్ళడం ascent, కిందకి రావడం descent. Entry, descent and landing. Entering the Martian atmosphere. Entering the Martian atmosphere at about 20,000 kilometers per hour, the mission had to bring the Perseverance rover to a halt on the surface in just 7 minutes. 20,000 kilometers per hour అంటే అంత స్పీడ్ లో వెళ్ళింది మార్స్ అట్మాస్ఫియర్ కి. ఇది 7 minutes లో హాల్ట్ అయిపోయింది. 20,000 కిలోమీటర్ల పెర్ అవర్ స్పీడ్ నుంచి 0 kilometers per hour స్పీడ్ కి 7 నిమిషాల్లో వచ్చింది. ఆల్సో since it takes 11 minutes for a radio signal to reach the Earth from Mars, the mission control could not really guide the landing and the rover had to complete this process by itself. ఎర్త్ నుండి ఒక రేడియో సిగ్నల్ ని మార్స్ కి పంపించడానికి 11 నిమిషాలు పడుతుంది. ఈ టైంలో ఏం చేయాలో అర్థం కాదు. అందుకని చెప్పి మిషన్ అనేది కుడ్ నాట్ రియల్లీ గైడ్ ద ల్యాండింగ్. ఆ రోవర్ యొక్క ల్యాండింగ్ ని సరిగ్గా గైడ్ చేయలేకపోయారు కింద నుంచి. సో రోవర్ హ్యాడ్ టు కంప్లీట్ దిస్ ప్రాసెస్ బై ఇట్ సెల్ఫ్. సో కింద నుంచి సరిగ్గా సరైన గైడెన్స్ లేకుండానే కంప్లీట్ చేయాల్సి వచ్చింది తనంతట తానే. During the complicated landing process, using a camera eye, the rover checked the ground below to avoid hazardous terrain, all in a few breathtaking minutes. During the complicated landing process, ఈ ల్యాండింగ్ ప్రాసెస్ జరుగుతున్న ఈ సమయంలో యూజింగ్ ఏ కెమెరా ఐ, దానికి ఒక కెమెరా ఐ ఉంది, అంటే కెమెరాస్తో కూడిన కెమెరాలే కళ్ళులాగా అనమాట. కెమెరాలు అమర్చారు, అవే కళ్ళులాగా పనిచేస్తాయి. వాటిని ఉపయోగించి ద రోవర్ చెక్ ద గ్రౌండ్ బిలో, తన గ్రౌండ్ ని చెక్ చేసింది, కింద ఉన్న గ్రౌండ్ ని చెక్ చేసింది. దేనికి? టు అవాయిడ్ హజార్డస్ టెరైన్. హజార్డస్ అంటే డేంజరస్, టెరైన్ అంటే అక్కడ ఉన్న, ఇప్పుడు చూడండి కొండలు ఎలా ఉన్నాయనుకోండి, అది కొంచెం రాకీ టెరైన్ అంటారు, కొండలతో కూడిన టెరైన్. మైదానాలు ఫ్లాట్గా ఉంటే ఫ్లాట్ టెరైన్. టెరైన్ అంటే అక్కడ ప్రదేశం అని. ఆ రోడ్డు అంటే ఏమంటారు, సర్ఫేస్ ఉన్నాయి ఏమంటారు, విధానం అని మనం చెప్పనవచ్చు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ అదే, రాకీ టెరైన్ అంటే కొండ ప్రాంతాలు రాళ్లతో కూడింది అని అర్థం వస్తుంది. అలాగే మడ్డీ టెరైన్, బురదలతో కూడిన రోడ్డు అలాగన్నమాట. ఏరియా ఆఫ్ ల్యాండ్ అని అర్థం. దాని న్యాచురల్ ఫీచర్స్ తో మీరు కన్సిడర్ చేస్తే, అంటే ఇలా ఉందా, ఫ్లాట్ గా ఉందా, బురదతో ఉందా, ఇలాగనమాట. అర్థమైందా? గ్రౌండ్ చెక్ చేసింది, కింద ఏరియా బాగుందా లేదా, నేను దిగొచ్చా లేదా. ఎంతసేపు? ఎ ఫ్యూ బ్రెత్ టేకింగ్ మినిట్స్. ఆ 7 minutes లోనే 20,000 kilometers నుంచి పెర్ అవర్ నుంచి 0 kilometers per hour స్పీడ్కి 7 నిమిషాల్లోనే తగ్గిపోయింది. ఆ 7 నిమిషాల్లోనే కింద ఏరియా ఎలా ఉంది ఏంటి అని చెక్ చేసేసి వచ్చింది. ఇదనమాట. సో ఎంత డేంజరస్ గా ఉందో చూడండి. నాసాస్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ మార్స్ has focused on finding traces and trails of water that may have existed and related to finding evidence of ancient life. NASA's exploration of Mars. Mars ni explore cheyadam. What is the meaning of exploration? శోధించడం. యా, మొత్తం వెతకడం, చూడడం, ఏముంది ఏంటి, లెట్స్ ఎక్స్ప్లోర్, చూద్దాం ఒకసారి, మొత్తం అన్ని చెక్ చేద్దాం అంటాను చూడండి. అది మార్స్ లో క్వెస్ట్, అన్వేషించడం, శోధించడం. వెరీ గుడ్. ఇది దేనిపైన ఫోకస్ చేసింది? హ్యాస్ ఫోకస్డ్ ఆన్ ఫైండింగ్ ట్రేసెస్ అండ్ ట్రైల్స్ ఆఫ్ వాటర్. వాటర్ ఏమైనా ఇంతకు ముందు ఉండిందా, దట్ మే హ్యావ్ ఎగ్జిస్టెడ్, ఇంతకు ముందు ఉన్న వాటర్ యొక్క ట్రేసెస్, పలానా చోట ఉండేదా. ట్రైల్స్ అంటే అది ప్రవహించిన మార్గం. ట్రైల్ అంటే మార్గం అనమాట, గుర్తుపెట్టుకోండి. ట్రైల్ అంటే మనం ప్రయాణం చేసిన మార్గాన్ని ట్రైల్ అంటారు. ఇంతకుముందు అక్కడ మార్స్ పైన వాటర్ ఉంటే అది ఎక్కడ ఉండేది, ఏ మార్గంలో ప్రయాణించేది, అలా అర్థం చేసుకోవడం. ఎందుకంత ఇదంతా చేయడం? అండ్ రిలేటెడ్ టు ఫైండింగ్ ఎవిడెన్స్ ఆఫ్ ఏన్షియంట్ లైఫ్. ఇదంతా దేనికోసం?
ఏన్షియంట్ లైఫ్ యొక్క ఎవిడెన్స్ ఒకవేళ ఉండిందా లేదా అని ఫైండ్ చేయడం కోసం. ఇట్స్ ఎర్లియర్ మార్స్ ఎక్స్పెడిషన్ అంటే ఇంతకు ముందు చేసిన మార్స్ ఎక్స్పెడిషన్. ఎక్స్పెడిషన్ అంటే ప్రయాణం అని తీసుకోవచ్చు మీరు. ఒక పర్టికులర్ పర్పస్ తో చేసిన ఈ ప్రయాణాన్ని మనం ఎక్స్పెడిషన్ అంటాం. ఒక యాత్ర, ప్రయాణం, రైట్. ఈ పదం మీనింగ్ తెలుసా మీకు? ఎక్స్పిడైట్ మీనింగ్ తెలుసా? ఎక్స్పిడైట్ ఎక్స్పిడైట్ అంటే స్పీడప్ అని. ఏదన్నా పనిని స్పీడప్ చేయడాన్ని ఎక్స్పిడైట్ చేయడం అంటే. దీనికి ఆపోజిట్ చెప్పండి. మరీ సింపుల్ వర్డ్ కాకుండా మంచిది చెప్పండి. నేను ఒక్కొక్క అక్షరం రాస్తుంటాను, చెప్పడానికి ట్రై చేయండి. పి రాశాను. వెరీ గుడ్. ప్రోక్రాస్టినేట్, వాయిదా వేయడం. స్పీడప్ చేయడం, బద్దకించి వాయిదా వేయడం ప్రోక్రాస్టినేషన్. ఇది వాయిదా వేయడం అనే మీనింగ్ వస్తుంది, ఇది స్పీడప్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. దీనికి ఇంకొన్ని సినోనిమ్స్ చెప్పండి ప్రోక్రాస్టినేట్కి. ఇంపాస్ కాదమ్మా క్రాంతి. ఇంపాస్ అంటే వాయిదా కాదు. ఎందుకు తప్పులు చెప్తున్నావు? పోస్ట్ పోన్. ఇవన్నీ దీని యొక్క సినోనిమ్స్, ప్రోక్రాస్టినేట్ యొక్క సినోనిమ్స్. రాసే వాళ్ళు ఎవరన్నా రాయాలంటే రాసుకోవచ్చు. బట్ its earlier Mars expedition, which carried the Curiosity rover, landed on 5th August 2012. ఇంతకు ముందు మార్స్ కోసం వాళ్ళు చేసిన యాత్ర ఎప్పుడు? అది క్యూరియాసిటీ రోవర్ అనే దాన్ని అది క్యారీ చేసింది. అది August 5, 2012 ల్యాండ్ అయింది. ఇట్ ఐడెంటిఫైడ్ రీజియన్స్ దట్ కుడ్ హ్యావ్ హోస్టెడ్ లైఫ్. అంటే ఏవైతే లైఫ్ ని హోస్ట్ చేసి ఉండవచ్చో అలాంటి వాటిని కొన్నిటిని ఐడెంటిఫై చేసింది. Expected to last at least the duration of one Mars year, or about 687 Earth days. One Mars year is equal to 687 Earth days. మన పరంగా 675 రోజులు. అక్కడ మార్స్ ఇయర్. మార్స్ ఇయర్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మార్స్ ఇయర్? ఎర్త్ ఇయర్ లా సార్. మార్స్ ఎర్త్ ఇయర్ అంటే మనకి ఎర్త్ ఇయర్ అంటే 365 డేస్ మనకి ఎర్త్ ఇయర్. 365 డేస్ ఎందుకు అన్నారు? 365 డేస్ మనకు రెవల్యూషన్ అరౌండ్ సన్. సన్ చుట్టూ మనం ఒక కంప్లీట్ రొటేషన్ కంప్లీట్ చేయడానికి పట్టే టైం. అలాగే సన్ చుట్టూ మార్స్ ఒక కంప్లీట్ రొటేషన్ కంప్లీట్ చేయడానికి పట్టే టైం 675 ఎర్త్ డేస్. మన రోజుల ప్రకారం 675. The science goals this time are to look for signs of ancient life and collect rock and soil samples. లాస్ట్ టైం ఏంటంటే ఏ ఏరియాస్ లో లైఫ్ హోస్ట్ చేసి ఉండవచ్చు అనేది ఐడెంటిఫై చేయడం లాస్ట్ టైం గోల్. ఈసారి గోల్ ఏంటంటే ఏన్షియంట్ లైఫ్ యొక్క సైన్స్ ఏమైనా ఉన్నాయా వాటిని ఐడెంటిఫై చేయడం, అండ్ రాక్ అండ్ సాయిల్ శాంపుల్స్ ని కలెక్ట్ చేయడం. ఇది ఈసారి గోల్. పెర్సివరెన్స్ విల్ టేక్ ది ఇంక్వైరీ మేడ్ బై క్యూరియాసిటీ. విచిత్రం చూసారా? ఇక్కడ పెర్సివరెన్స్ అనేది ఇంగ్లీష్ పదం కాదు వాళ్ళు ఇచ్చిన ప్రకారం. పెర్సివరెన్స్ అనేది ఆ రాకెట్ ఏంటది, ఆ వెహికల్ పేరు. ఇంతకు ముందు ఉన్నది క్యూరియాసిటీ, ఇప్పుడు పెట్టింది పెర్సివరెన్స్. పెర్సివరెన్స్ విల్ టేక్ ది ఇంక్వైరీ మేడ్ బై క్యూరియాసిటీ టు ద నెక్స్ట్ లెవెల్. క్యూరియాసిటీ అనే ఇంతకు ముందు 2012 లో పంపిన మార్స్ మిషన్, అది చేసిన ఎంక్వైరీ ఏదైతే ఉందో దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది పెర్సివరెన్స్. అండ్ సెర్చ్ ఫర్ సైన్స్ ఆఫ్ పాస్ట్ లైఫ్ బై స్టడీయింగ్ ద జెజెరో క్రాటర్. ఇది ఒక ఏరియా. ఈ జెజెరో క్రాటర్ ని స్టడీ చేసి సైన్స్ అంటే సూచనలు, సిగ్నల్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి సెర్చ్ చేస్తుంది. ద క్రేటర్ వాజ్ చోజన్ ఫర్ స్టడీ as based on an earlier aerial survey. As based on an earlier aerial survey, it was found to be home to an ancient delta. ఇంతకు ముందు చేసిన ఏరియల్ సర్వేలో అక్కడ ఒక ఏన్షియంట్ డెల్టా ఉంది
అని చెప్పి కనుక్కున్నారు. అందుకనే దాన్ని స్టడీ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. డెల్టా అంటే మైదానం. డెల్టా అంటే మైదానమా? వాట్ ఈస్ డెల్టా? కృష్ణా డెల్టా, గోదావరి డెల్టా అంటారు. అంటే వెట్లాండ్స్ ఉండే ప్లేస్ సార్. అంటే నది చీలిపోతుంది కదా సముద్రానికి కలిసినప్పుడు, చీలిపోయి పాయలు వెళ్తుంది. ఆ మధ్యలో ఉన్న ఏరియాని మనం డెల్టా అంటాం, డెల్టా ప్రాంతం. అక్కడ చాలా మంచి పంటలు పండేలాగా సారవంతంగా ఉంటుంది. ఎందుకంటే నదులు ఎక్కడి నుంచో ప్రవహించుకొని వస్తాయి, వాటితో పాటు సారాన్ని తీసుకొస్తాయి. అందుకని ఆ నేల సారవంతం అవుతుంది అంటారు. ఓకే, క్లే మినరల్స్ అండ్ కార్బొనేట్స్ వర్ సీన్. క్లే మినరల్స్, కార్బొనేట్స్ కనిపించాయండి లాస్ట్ టైం. మేకింగ్ ద క్రేటర్ ఏ గుడ్ ప్లేస్ టు సెర్చ్ ఫర్ లైఫ్ ఎగ్జిస్టెన్స్. అక్కడ అవన్నీ కనిపించాయి, అందుకే అక్కడ లైఫ్ ఎగ్జిస్టెన్స్ ఉండొచ్చు అని చెప్పి ఆ ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళు సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఫర్దర్, ద రోవర్ విల్ స్టడీ ద జియాలజీ హియర్ అండ్ స్టోర్ శాంపుల్స్ ఇన్ ఎ ప్లేస్ దట్ కెన్ బి యాక్సెస్డ్ బై ఎ ఫ్యూచర్ మిషన్ విచ్ వుడ్ రిటర్న్ దెమ్ టు ద ఎర్త్. రోవర్ ఏం చేస్తుంది? ఇంకా జియాలజీని స్టడీ చేస్తుంది. జియాలజీ అంటే స్టడీ ఆఫ్ ప్లానెట్. అంటే అక్కడ జియాలజీ, మనకైతే ఎర్త్ అంటాం, అక్కడ స్టడీ ఆఫ్ మార్స్ అవుతుంది. దానికి అక్కడ ల్యాండ్, దాని స్ట్రక్చరు, దేంతో వచ్చాయి, ఆ ల్యాండ్ పైన ఏ మినరల్స్ ఉన్నాయి, ఏమున్నాయి, ఇవన్నిటిని స్టడీ చేయడం. అండ్ కొన్ని శాంపుల్స్ కూడా స్టోర్ చేస్తుంది. దట్ కెన్ బి యాక్సెస్డ్ బై ఫ్యూచర్ మిషన్ అంట, విచ్ వుడ్ రిటర్న్ దెమ్ టు ద ఎర్త్. అర్థమైందా? కొన్ని శాంపుల్స్ కలెక్ట్ చేసి ఒక పర్టికులర్ ప్లేస్లో సేవ్ చేస్తుంది. మళ్ళీ ఎప్పుడైనా మార్స్ మిషన్ చేస్తే ఆ శాంపుల్స్ అది పట్టుకొని వస్తుంది ఫ్యూచర్ మిషన్లో ఏదైనా పంపితే. The rover will test out technologies that could help sustain the presence of humans there in the future. ఫ్యూచర్లో మనిషి అక్కడ బతకడానికి అవసరమైన టెక్నాలజీస్ ఏమైనా ఉన్నాయా? కొన్ని టెక్నాలజీస్ ఆల్రెడీ వీళ్ళు అనుకుంటున్నారు, వాటిని అక్కడ ట్రై చేస్తారు. ఈ టెక్నాలజీ ఉపయోగించి మనం బతకొచ్చా లేదా అని. ఉన్న ఎర్త్ని కాపాడుకోవడం రాదు, మార్స్కి వెళ్ళిపోతారు, సన్కి వెళ్ళిపోతారు, అన్నింటికి వెళ్ళిపోతారు. దీన్ని పొగడాలో తిట్టాలో అర్థం కాదు. దిస్ ఇంక్లూడ్స్ an instrument to extract oxygen from the atmospheric carbon dioxide. ఆ టెక్నాలజీ ఒకటేంటి, అక్కడున్న అట్మాస్ఫియరిక్ కార్బన్ డైఆక్సైడ్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాని నుంచి ఆక్సిజన్ని తయారు చేయడం. అట్మాస్ఫియరిక్ కార్బన్ డైఆక్సైడ్ నుంచి ఆక్సిజన్ ఎక్స్ట్రాక్ట్ చేయడం, అది కూడా దానికోసం ఒక ఇన్స్ట్రుమెంట్ తయారు చేశారు. అది కూడా ట్రై చేస్తారు, దానివల్ల నిజంగా ఆక్సిజన్ క్రియేట్ అవుతుందా లేదా చెక్ చేస్తారు. The rover also carries a helicopter named Ingenuity that is specially designed to fly in Mars's thin atmosphere. మార్స్ యొక్క అట్మాస్ఫియర్ లో ఫ్లై చేయడానికి డిజైన్ చేయబడ్డ ఒక హెలికాప్టర్ కూడా క్యారీ చేశారు. ఏంటంటే దాని పేరు ఇంజెన్యూటీ. ఇంజెన్యూటీ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంజెన్యూటీ? క్లెవర్నెస్ అనే మీనింగ్ వస్తుంది. తెలివితేటలు, క్లెవర్నెస్, స్కిల్ఫుల్నెస్, ఎట్లాంటి మీనింగ్ వస్తుంది. ఇంటెలిజెంట్ లాగా, వెరీ గుడ్. ఇట్స్ సోల్ పర్పస్ వుడ్ బి టు డెమాన్స్ట్రేట్ ఫ్లైట్ ఆన్ మార్స్. దాని యొక్క పర్పస్ ఏంటంట, మార్స్ పైన ఫ్లైట్ అంటే ప్రయాణం చేయడం, గాలిలో ప్రయాణం చేయడాన్ని టెస్ట్ చేయడానికి, డెమాన్స్ట్రేట్ చేయగలుగుతామా లేదనేది, అంతే. ఫైనలీ, టు ద క్వశ్చన్ వెదర్ లిటిల్ గ్రీన్ మైక్రోబ్స్ డిడ్ ఇన్హాబిట్ మార్స్ ఇన్ ద డిస్టెంట్ పాస్ట్, ఓన్లీ టైమ్ అండ్ పర్సివరెన్స్ కెన్ ఆన్సర్ దట్. ఇంతకు ముందు చిన్న గ్రీన్ మైక్రోబ్స్ ఉండేవి అనే విషయాన్ని చెప్పాలి అంటే, ఇన్హాబిట్ అంటే అక్కడ ఉండడం, చెప్పాలి అంటే ఎవరు చెప్తారు? ఓన్లీ టైమ్ అండ్ పర్సివరెన్స్. టైం చెప్పగలదు, పర్సివరెన్స్ చెప్పగలదు. టైము, పర్సివరెన్స్ చెప్పగలదు. పర్సివరెన్స్ అంటే ఆ వెహికల్ పేరు, ఆ మార్స్ మిషన్ పేరు పర్సివరెన్స్. టైం అంటే కాలం చెప్తుంది, ఆ మిషన్ చెప్తుంది ఫ్యూచర్లో అని అక్కడ ఉద్దేశం అన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ దిస్. సో ఇవాళ మనం ఏం చేద్దామంటే, సిన్స్ వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ టైమ్, ఐ విల్ టెల్ యూ వాట్ టు డూ డైలీ. సో డైలీ ఏం చేయాలో చెప్తాను, సో వాటిని చక్కగా ఫాలో అవ్వండి. ఐ ఆల్సో ఆస్క్ యూ లాట్ ఆఫ్ క్వశ్చన్స్.
మార్నింగ్ ఎడిటోరియల్ నుంచి క్వశ్చన్స్ అడుగుతాను, ట్రై టు ఆన్సర్. చదివిన వాళ్ళందరూ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మార్నింగ్ ఎడిటోరియల్ నుంచి లెట్స్ లుక్ ఎట్ ది వొకాబులరీ ఏమేమి ఉన్నాయో. దీనికి ఏం చెప్పాను మీకు? షిఫ్టింగ్ శాండ్స్ అంటే ఏం చెప్పాను? షిఫ్టింగ్ శాండ్ చాలా కామన్ గా వాడతారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ షిఫ్టింగ్ శాండ్స్? తరచూ మారిపోవడం, కాన్స్టెంట్లీ చేంజింగ్ అనే మీనింగ్ వస్తుంది. అడాప్ట్ అంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారగలగడం. బాబు లోకేష్ బాబు ఏం చెప్తున్నానో ఏం వింటున్నావు? అది ADOPT, ఇది ADAPT. క్లియర్ గా చెప్పాను, మళ్ళీ తప్పు చెప్తున్నాను. ఇది దీని డిఫరెన్స్ కూడా చెప్పాను, వినట్లేదు క్లాస్ లో. ADAPT. ఎండీవర్ అంటే మీనింగ్ ఏం చెప్పాం? To achieve something, try to attempt to achieve a goal. ఏదన్నా ఒక విషయాన్ని సాధించడానికి మనం చేసే అటెంప్ట్, దాన్ని మనం ఎండీవర్ అంటాం. మనకి అందరికీ బాగా తెలిసిన పదం అసాధారణ. something that we have never seen. hitherto unseen. ఎలా ఇస్తారు మీకు మీనింగ్? hitherto unseen. hitherto అంటే until now. ఇది ఇంకొక మీనింగ్ వచ్చేస్తుంది. until now అంటే ఇప్పటి వరకు చూడని, ఇప్పటి వరకు చూడని, ఇంతకుముందు ఎప్పుడు జరగని, అన్ప్రెసిడెంటెడ్. ఎక్సీడ్ అంటే accept, sir. యాక్సెప్ట్, ఒప్పుకోవడం. యాక్సెప్ట్. నాడ్ అంటే అప్రూవ్, అప్రూవల్, అనుమతి ఇవ్వడం. అక్నాలెడ్జ్మెంట్. బిలేటెడ్ అంటే లేట్. ప్రామిస్ ఎందుకు వచ్చింది కళ్యాణి? Daily, sir. బిలేటెడ్ ఏంటి అర్థం? లేట్ అని. లేటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ అంటే ఉండాల్సిన దానికంటే కొంచెం లేట్ గా చేయడాన్ని మనం బిలేటెడ్ అంటాం. ఇవాళ బర్త్డే అయితే రేపు విష్ చేసాం అనుకోండి, అది బిలేటెడ్ బర్త్డే విషెస్ అంటాం కదా, అలాగా. నిటిగ్రిటీస్ అంటే ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ అని అర్థం. ఇన్ డీటెయిల్డ్ ఆస్పెక్ట్స్, ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ అని అర్థం. నిటిగ్రిటీస్ అంటే ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్, డీటెయిల్డ్ ఆస్పెక్ట్స్. అక్కడ రాశారు మీకు ఇన్ ప్రిన్సిపల్ నాడ్ అని చెప్పి రాశారు. ఇన్ ప్రిన్సిపల్ నాడ్ అంటే బ్రాడ్ లెవెల్లో ఓకే, అంటే హయ్యర్ లెవెల్లో మీ ఐడియాకి మేము యాక్సెప్ట్ చేస్తున్నాం అని చెప్పడం. ఇన్ ప్రిన్సిపల్ నాడ్. నిటిగ్రిటీస్ కెన్ బి టేకెన్ ఆఫ్ లేటర్. నిటిగ్రిటీస్ అనేవి తర్వాత చూసుకోవచ్చు, అంటే డీటెయిల్స్ అనేవి తర్వాత చూడవచ్చు. ఓవరాల్ గా నాకు ఓకే, డీటెయిలింగ్ లో ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనేవన్నీ తర్వాత చూడవచ్చు. మొడాలిటీస్ అంటే ఏన్షియంట్. అసలు విన్నారా మీరు ఎడిటోరియల్? మొడాలిటీస్ అంటే మోడ్స్, అంటే ఎలా చేయడం ఏంటి. మొడాలిటీస్ తర్వాత చూద్దామంటారు, అంటే ఎలా చేయాలి ఏంటి అని అర్థం. ఏ మోడ్ ఇన్ విచ్ సంథింగ్ హ్యాపెన్స్, ప్రొసీజర్ లాగా, మోడ్ లాగా. ఓకే, ద వే సంథింగ్ హ్యాపెన్స్. మొడాలిటీస్ ఏంటి అంటే ఇది ఎలా చేస్తాం, ఏం చేస్తాం. ఆచార వ్యవహారాలు కాదురా బాబోయ్ దేవేందర్.
మీరు చదవండి ఆయన చదవండి. ఒక్క ఎడిటోరియల్ ఆల్రెడీ మార్నింగ్ నేను చెప్పిన ఎడిటోరియల్ అడుగుతుంటేనే మీరు చెప్పట్లేదు. చదవండి. గెస్లు కొట్టకండి. చదవండి, ప్రతిరోజు చదవండి. అలా ఉండిపోతారు. ఇలా ఒక ఎగ్జామ్ వచ్చిందంటే 10 మందికి జాబ్స్ రావాలి మన దగ్గర. ఇంకా సిచ్యువేషన్ రావట్లేదు. మీరు నా గౌరవం తీసుకున్నారు ఇలా చేయడం వల్ల. నాన్ ల్యాప్సబుల్ అన్నారు అంటే అర్థం ఏంటి? నేను డైలీ అడుగుతాను. నవీన్ నాయుడు, క్యాట్ ఆస్పిరెంట్స్ అందరినీ అడుగుతాను. క్యాట్ అనే కాదు, అందరినీ డైలీ మిమ్మల్ని అడుగుతాను. యూ హ్యావ్ టు రీడ్ అండ్ కమ్. ల్యాబ్స్ కానిది పోస్ట్ పోన్ ఎందుకు వచ్చింది ఇక్కడ? అంటే అమౌంట్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కి ఏంటి పోస్ట్ పోన్? నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఎగ్జాంపుల్ మీనింగ్ కాదు, ఎగ్జాంపుల్ ఈజ్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. ల్యాబ్స్ అవ్వనిది అంటే అర్థం ఏంటి? ఎక్స్పైర్ అవ్వనిది. ల్యాబ్స్ అయిపోయిందంటే ఎక్స్పైర్ అయిపోయింది, టైం అయిపోయింది అని అర్థం. ఎక్స్పైర్ అయిపోతే మీకు ఫండ్స్ నెక్స్ట్ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ అవ్వవు. అది ఎగ్జాంపుల్ కోసం. ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకొని మీనింగ్ మర్చిపోతున్నారు మీరు. డోంట్ బి లేజీ. ప్రతిదీ కూడా నేను ఎగ్జాంపుల్ చెప్పినప్పటికీ యూ స్టిల్ లుక్ ఎట్ డిక్షనరీ అండ్ మేక్ నోట్స్. డిక్షనరీ లాస్ట్ స్టెప్, ఫస్ట్ స్టెప్ కాదు. రాయండి ప్రతిరోజు. హ్యాండ్ రిటర్న్ నోట్స్ రాయండి. పీడిఎఫ్ల కోసం వెతకండి. ఎక్కడ దొరుకుతుందో దీని పీడిఎఫ్ అని వెతకండి. ప్రతి వర్డ్ డిక్షనరీ చెక్ చేసిన తర్వాత రాయండి. నేను చెప్పేది వినండి. మన మీనింగ్ రాసినప్పుడు డిక్షనరీలో ఏముందో నేను చెప్పిన దానికి క్లోజెస్ట్ మీనింగ్ ఏదో అది రాయండి. 2-3 మీనింగ్స్ ఉంటాయి ప్రతి దానికి కూడా. దానికి క్లోజెస్ట్ మీనింగ్ ఏముందో అది రాయాలి. ఓకే, లెట్స్ డూ వన్ థింగ్. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఎవ్రీ డే పీపుల్ హూ మేక్ దేర్ ఫెయిర్ నోట్స్ యూ కెన్ పుట్ ఎవరు బాగా రాస్తారో, అందంగా రాస్తారో, హ్యాండ్ రైటింగ్ బాగున్న వాళ్ళు మీరున్న రెస్పెక్టివ్ వాట్సాప్ గ్రూప్లో ఫోటో పెట్టండి మీరు రాసింది. ఐఎమ్ టెలింగ్ యూ రైట్ నౌ, నా ఎడిటోరియల్ అనాలిసిస్ విన్న తర్వాత మీకు తెలిసిన మీనింగ్లు పెట్టేయండి. డిక్షనరీలో ఒకే పదానికి 100 మీనింగ్స్ ఉంటాయి. కాంటెక్చువల్ మీనింగ్ నేను చెప్పినప్పుడు వస్తుంది. నా ఎడిటోరియల్ అనాలిసిస్ విన్న తర్వాత మీరు ఎంతమంది ఫెయిర్ నోట్స్ రాస్తున్నారో నాకు ఐడియా వస్తుంది. విన్న తర్వాత నేను చెప్పింది వింటూ ఆ మీనింగ్ డిక్షనరీలో చూసి నేను చెప్పిన దానికి క్లోజెస్ట్ మీనింగ్ ఏదో ఉందో అది రాయండి. ఎవ్రీ డే డూ ఇట్. బద్దకస్తులకు హెల్ప్ అవుతుంది, కానీ రాసే వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతుంది. బద్దకస్తుడు రాయడు, ఎవరో పెడతారులే అని ఊరుకుంటాడు, కానీ ఎవరు రాస్తారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఓకేనా? అందరూ పోస్ట్ చేసేయకండి. ఫస్ట్ అందరూ రాయండి. ఎవరు ఫస్ట్ బాగా పోస్ట్ చేస్తే అది ఫాలో అయిపోండి మిగిలిన వాళ్ళు. మీరు ఒకవేళ రాసినా సరే ఉంచేసేయండి. ఎవరో ఒకరు పోస్ట్ చేయండి చాలు, మిగిలిన హెల్ప్ అవుతుంది. మీకు అలవాటు అవుతుంది, హెల్ప్ అవుతుంది. ప్రతిరోజు రాయండి. ఒక డిక్షనరీ కానీ లేదు ఇది ఉంటాయి కదా, డైరీ కొనుక్కోండి, డైరీలు ఉంటాయి. ప్రతిరోజు ఆ రోజు డేట్కి టైటిల్ పెట్టి రాయండి ఏ వర్డ్స్ ఉన్నాయి ఏంటనేది. అలవాటు అవుతుంది, ఒక పద్ధతి అలవాటు అవుతుంది. ఈ పదం గుర్తుందా? ఎన్కోర్. ఎన్కోర్ అంటే ఏం చెప్పాను? ఎసెన్షియల్. గెస్సులు కొట్టండి. చూడలేదు ఎడిటోరియల్స్. రిపిటేషన్ సార్. వెరీ గుడ్. రిపిటేషన్. ప్రతి సంవత్సరం కూడా రిపీట్ కాదు, రిపిటేషన్. ఇట్స్ ఎ నౌన్, నాట్ ఎ వర్బ్. ప్రతి సంవత్సరం కూడా గవర్నమెంట్ ఇలాగే చేస్తుంది. అంటే ఏం చేస్తుంది? ఏ సందర్భంలో చెప్పాను? ఎప్పుడు కూడా గవర్నమెంట్ మీకు కాన్సెప్చువల్గా అర్థం చేసుకుంటే చూడండి. ట్యాక్స్ వేసింది అనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ కానీ కార్పొరేట్ ట్యాక్స్ కానీ, ఈ ట్యాక్స్ని గవర్నమెంట్ ఏం చేయాలి? సెంట్రల్ గవర్నమెంట్ కొంత తను పెట్టుకొని కొంత స్టేట్స్కి షేర్ చేయాలి. ఎంత షేర్ చేయాలని ఎవరు చెప్తారు? ఫినాన్స్ కమిషన్ చెప్తుంది. దీన్ని ఏమంటాం? డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ అంటారు. డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ అని చెప్పి అంటారు. దీంట్లో కొంత పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్కి షేర్ చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకుంటుంది. రైట్. ఈ మధ్య సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? కొత్తగా ఏమైనా ట్యాక్సులు తెచ్చడం, ట్యాక్సులు తేవట్లా. ట్యాక్సులు తేకుండా ఏం చేస్తుంది? సెస్సులు తీసుకొస్తుంది. సెస్కి ట్యాక్స్కి డిఫరెన్స్ ఏంటి? ట్యాక్స్ ద్వారా వచ్చిన ఇన్కమ్ గవర్నమెంట్ దేనికోసమైనా వాడచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది. అది శానిటేషన్ కోసం స్పెండ్ చేయొచ్చు, లేకపోతే ఆరోగ్యాల కోసం స్పెండ్ చేయొచ్చు, రోడ్లు వేయడం కోసం స్పెండ్ చేయొచ్చు, దేనికోసమైనా స్పెండ్ చేయొచ్చు. కానీ సెస్ అనేది అలా కాదు.
సెస్ ఈజ్ ఆల్వేస్ ఫర్ ఏ స్పెసిఫిక్ పర్పస్. ఒక పర్టిక్యులర్ పర్పస్ కోసం మాత్రమే సెస్ వేస్తారు. రోడ్ సెస్, స్వచ్ఛ భారత్ సెస్, ఇది అందరికీ తెలిసింది. అది స్వచ్ఛ భారత్ సెస్ అని వేసేవాళ్ళు ఇంతకుముందు. అంటే అలా కలెక్ట్ చేసిన మనీ దేనికోసం వాడాలి? స్వచ్ఛ భారత్ కోసం మాత్రమే వాడాలి. ఇప్పుడు ఈ సెస్ల పైన స్టేట్స్ కి ఇస్తారా? ఇవ్వరు. స్టేట్స్ కి ఎటువంటి షేర్ ఉండదు. ఎందుకు ఉండదు? సెస్ అనేది ఒక పర్టికులర్ పర్పస్ కోసం మేము కలెక్ట్ చేస్తున్నాం, దీన్ని స్టేట్స్ కి అలా ఇస్తామని చెప్పి సెంటర్ వాదిస్తుంది. ప్రతి సంవత్సరం కూడా సెంటర్ ఇలాంటి తెలివితేటలు వాడుతుంది అనమాట. ఫినాన్స్ కమిషన్ 42% ఇవ్వడంటే ఒప్పేసుకుంటుంది, కానీ తెలివితేటలు ఏంటి? ఈ పూల్ తగ్గించేస్తుంది. తగ్గించి ఈ సెస్లు సర్చార్జులు పెంచుకుంటూ వెళ్ళిపోతుంది. అవి పెంచుకుంటూ వెళ్ళిపోతుంది. సో నీకు డివిజిబుల్ పూల్ ష్రింక్ అయిపోతుంది. అలాగా బయటికి చూస్తే స్టేట్స్కి ఎక్కువ ఇచ్చినట్టు కనిపిస్తుంది, కానీ డివిజిబుల్ పూల్ తగ్గిపోయింది. 100లోంచి నువ్వు 42% ఇవ్వు, 42 వెళ్తుంది వాళ్ళకి. 80లోంచి 50% ఇవ్వు, 40 వెళ్తుంది. అర్థమైందా? ఇది చూస్తే ఎలా ఉంది? 42% ఇచ్చాము, ఇప్పుడు 50% ఇస్తామని చెప్పొచ్చు, కానీ ఈ పూల్ తగ్గించేసిందిగా తెలివితేటలతో. ఇందులోంచి ఒక 20 కాస్త సెస్ల కింద మార్చేసింది అనుకోండి, ఏమవుతుంది? 20 డైరెక్ట్ గా సెంటర్కి వెళ్ళిపోతుంది. పూల్ తగ్గించేసింది. దిస్ ఈస్ వాట్ సెంటర్ ఈస్ డూయింగ్. ప్రతి సంవత్సరం ఇదే చేస్తుంది. దిస్ ఇయర్ ఆల్సో వీ హావ్ సీన్ అన్ ఎన్కోర్ ఆఫ్ దట్ అని రాశారు. ఎలాగా? అగ్రి డెవలప్మెంట్ సెస్, అగ్రికల్చర్ డెవలప్మెంట్ సెస్ విధించి ఈ సంవత్సరం కూడా రిపీట్ చేసింది గవర్నమెంట్ అని అర్థం. ఆ సందర్భంలో ఎన్కోర్ అనే పదం వాడారు. దిస్ ఇయర్ ఆల్సో వీ హావ్ సీన్ అన్ ఎన్కోర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అగ్రి డెవలప్మెంట్ సెస్. ఎంత సబ్జెక్ట్ నేర్చుకున్నారు చూడండి. సెస్ అంటే తెలిసింది, ఎకానమీ కాన్సెప్ట్ నేర్చుకున్నారు, ట్యాక్స్ గురించి తెలిసిపోయింది, ఎన్కోర్ తెలిసిపోయింది. అర్థమైందా? యూట్యూబ్లో ఎడిటోరియల్స్ చూసారనుకోండి, దీని యొక్క బట్టి తప్పితే ఇంకేం రాదు మీకు. మనది కాకుండా బయట వాళ్ళది ఉంటుంది. వైఫై స్టడీ వాళ్ళందరూ చేస్తారు. ఎన్కోర్, రిపీట్, ఎన్కోర్, రిపిటేషన్, ఒక ఎగ్జాంపుల్ అంతే. ఇది లెర్నింగ్. ఇలా నేర్చుకోవాలి. జనరల్ నాలెడ్జ్ బిల్డ్ అవుతుంది, సబ్జెక్ట్ బిల్డ్ అవుతుంది. ఈ పదం మర్చిపోరు కూడా సరిగ్గా వింటే. సరిగ్గా మార్నింగ్ విన్న వాళ్ళు మర్చిపోరు. మీరు వినలేదు చాలా మంది. నేను మార్నింగ్ శ్రీకాకుళంలో బయలుదేరి వైజాగ్ వచ్చి అప్పుడు ఎడిటోరియల్ స్టార్ట్ చేశాను, జర్నీ చేశాను, అందుకే లేట్ అయిపోయింది ఇవాళ. ఇది చెప్పండి, ప్రీడెసెసర్. ప్రతిరోజు అడుగుతాను, ఎంత నేర్చుకున్నారో చూద్దాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రీడెసెసర్? ప్రీ దగ్గరే మీకు అర్థమైపోతుంది. ప్రీ అంటే ముందు, ముందు ఉన్నవాడు. సమ్మన్ హూ వాజ్ దేర్. యాన్సిస్టర్ ఏం కాదమ్మా రాము, మరీ ఎక్స్ట్రీమ్స్ వెళ్ళిపోతున్నావు నువ్వు. చంద్రబాబు నాయుడు ఈజ్ ద ప్రీడెసెసర్ ఆఫ్ ఓల్డ్ సీఎం అనే కాదు, ఎవరికైనా వాడచ్చు. సమ్మన్ హూ ప్రిసీడెడ్, మనకంటే ముందున్న వాళ్ళు. మన్మోహన్ సింగ్ ఈజ్ ద ప్రీడెసెసర్ ఆఫ్ నరేంద్ర మోదీ. చంద్రబాబు నాయుడు ఈజ్ ద ప్రీడెసెసర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. అలాగనమాట. ముందు మాజీ అని కాదు వీణా, అర్థం చేసుకోండి. మాజీ అని కాదు, ముందున్న వాళ్ళు. దీనికి ఆపోజిట్ సక్సెసర్. వెరీ గుడ్. తర్వాత వచ్చిన వాళ్ళు సక్సెసర్. కోప్ విత్ అని వచ్చింది. దీని అర్థం ఏంటి? కోప్ విత్, కోప్ అప్ విత్ అంటారు. అంటే డీల్ చేయడం సార్. యా, డీల్ చేయడం. ఒక రకంగా భరించడం. ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ కి ఇది వాడతారు, పాజిటివ్ సిచ్యువేషన్స్ వాడరు. యా, డీల్ విత్, హ్యాండిల్, డీల్ అలాగా. ట్యూమల్టస్ అంటే అనేక మార్పులు రావడం. చాలా కన్ఫ్యూజన్ తో, ఒక స్టేబుల్ గా ఉండకుండా విపరీతమైన చేంజెస్ రావడం, దాన్ని ట్యూమల్టస్. గందరగోళం లాగా ఇవన్నీ చెప్పొచ్చు. ఎందుకంటే ఒకేసారి చాలా మారిపోయాయి. లాస్ట్ 1 year లో ఎకనామిక్ ల్యాండ్స్కేప్ మారిపోయింది, ట్యూమల్టస్ అయిపోయింది. కోవిడ్ వచ్చింది ఒక పక్క, రిసెషన్ ఒక పక్క, అది ఇది. మన ఇండియాలో ఏమో గ్లోబల్ జిఎస్టీ వచ్చేసింది ఒక పక్క, నీతి ఆయోగ్ ప్లానింగ్ కమిషన్ తీసి నీతి ఆయోగ్ తెచ్చారు ఈ లాస్ట్ 4-5 years లో. ఇలా అన్నమాట. టెన్యూర్ అంటే వారి సమయం అనుకుంటా. యా, టైం పీరియడ్. వాళ్ళు పదవీ కాలం. వెరీ గుడ్. వాళ్ళు పదవిలో ఉన్న కాలం, లేకపోతే వాళ్ళకి ఇచ్చిన టైము అలాగా.
నడ్జ్ గురించి చెప్పాను, ఎంతమంది విన్నారో. ఇంక్యుబేషన్ ఏంటి బాబు రాము, ప్రతిసారి ఇంక్యుబేషన్ అంటున్నావు, దేని గురించి అంటున్నావు ఇంక్యుబేషన్? చిన్న ప్రయత్నం చేయడం ఆలోచన అనేది మారడానికి చేసే చిన్న ప్రయత్నం. బలవంతంగా కాదు, ఫోర్స్ఫుల్ గా కాదు, జెంటిల్ పుష్ టు కన్విన్స్. ఒకరిని కన్విన్స్ చేయడానికి మనం చేసే ఒక జెంటిల్ పుష్ ని నడ్జ్ అంటారు. నడ్జ్ థియరీ లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ మన ఎకనామిక్ సర్వేలో దీని గురించి మాట్లాడుతాం. నడ్జ్ థియరీ మీకు ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా, ఎగ్జాంపుల్ గుర్తుంటే మీకు అర్థం అవుతుంది వాట్ ఈస్ నడ్జింగ్ అనేది. ఏం చెప్పారు ఎగ్జాంపుల్? 2 చెప్పారు ఎగ్జాంపుల్స్. ఒకటి తినడం, ఇంకొకటి విడిచిపెట్టడం. 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఫుడ్ వేస్టేజ్, ఇంతమంది ఈ ఫుడ్ ఇంతమందికి హెల్ప్ అయ్యేది అని చెప్పాను. అంటే అది చూసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళని బలవంతంగా ఫుడ్ వేస్ట్ చేస్తే పనిష్ చేస్తాం అని అనట్లేదు, కానీ దే ఆర్ ట్రైంగ్ టు నడ్జ్ యూ. నేను మార్చడానికి ఒక చిన్న ప్రయత్నం జరుగుతుంది అక్కడ. అలా డెఫ్ట్లీ అంటే స్కిల్ఫుల్ గా ఉండడం. స్కిల్ఫుల్ గా, డెఫ్ట్లీ విత్ లాట్ ఆఫ్ స్కిల్. ఎవ్రీ డే డిస్కస్ ఇట్. మీరు క్లాస్ ఫస్ట్ ఈ క్లాస్కి వచ్చే ముందు మార్నింగ్ ఎడిటోరియల్ చదువుకొని రావాలి. ఒక ఎడిటోరియల్ డిస్కస్ చేస్తాను, లేకపోతే గ్రామర్ డిస్కస్ చేస్తాను, వాట్ ఎవర్ ఐ డూ. కానీ మార్నింగ్ ఎడిటోరియల్ మీద వొకాబులరీ అడుగుతాను. డూ పార్టిసిపేట్ ఇన్ దిస్ సెషన్. డెఫ్ట్లీ అంటే స్కిల్ఫుల్లీ. వెరీ గుడ్. ఎన్విసాజ్ అంటే కోరుకున్నట్లుగా వస్తుంది. విజువలైజ్. విజువలైజ్ నో, నొక్కి చెప్పడం కాదు. విజువలైజ్, ఇమాజిన్ అనే పదం వస్తుంది. అంటే కాన్స్టిట్యూషన్ ఊహించుకున్న విధంగా, కాన్స్టిట్యూషన్ కోరుకున్న విధంగా. అంటే కోరుకున్న అంటే మళ్ళీ వేరే రకంగా తీసుకోకండి. నా జీవితం ఎలా ఉండాలనుకుంటున్నాను అంటాను చూడండి, నా జీవితాన్ని ఎలా ఊహించుకున్నాను నేను. ఐ హ్యావ్ ఎన్విసాజ్డ్ మై లైఫ్ లైక్ దిస్. అలాగనమాట. విజువలైజ్, ఇమాజిన్ ఆ సెన్స్ లో వస్తుంది. లాస్ట్ పదం నదిర్. నదిర్ అంటే లోయెస్ట్ పాయింట్. లోయెస్ట్ పాయింట్. దీనికి ఆపోజిట్ పినాకిల్. Pinnacle. ఓకే. జెనిత్. యా, జెనిత్. వాట్ అబౌట్ సమ్మిట్, ఎపెక్స్? వెరీ గుడ్. ట్రాజెక్టరీ. ట్రాజెక్టరీ అంటే మార్గం. ద పాత్ టేకెన్. ఏదన్నా ఒక వస్తువు ఇలా బాల్ ఇలా వేసారంటే ఇలా వెళ్ళి ఇలా పడిపోయింది. దిస్ ఈస్ కాల్డ్ ట్రాజెక్టరీ. ద పాత్ టేకెన్, మార్గం. ఓకేనా? వెరీ గుడ్. ఇవాళ ఎవరు వచ్చారు విన్నర్స్ నేను చూస్తున్నాను. సురేంద్ర, నువ్వు రాయట్లేదా? ఐఎమ్ నాట్ సీయింగ్ యువర్ నేమ్. రాస్తున్నావు కానీ రావట్లేదా? ఇవాళ ఉమా పెట్టలేదేంటి? లాస్ట్ చూసింది ప్రీతంకి వచ్చింది 20th. సో మళ్ళీ ఇవాళ నుంచి చూడండి, రేపు ఉంటుందేమో. ఓకే, బాయ్, టేక్ కేర్.